పిఠాపురం వర్మకి అవమానం జరిగింది. పార్టీ కోసం టికెట్ త్యాగం చేసి మిత్రపక్షం విజయానికి ఎంతో పాటుపడి పార్టీ అధిష్టానానికి పూర్తిగా అనుగుణంగా వ్యవహరిస్తున్న ఎస్విఎస్ఎన్ వర్మ పట్ల టీడీపీ నాయకత్వం ఇలాంటి అభిప్రాయంతో ఉందా అనే అనుమానం కలుగుతుంది. నిజానికి ఆయనకి సంబంధం లేని చోట ఆయన పేరు ప్రస్తావనలోకి వచ్చింది. మంత్రి నారాయణ ఈ ప్రయత్నం చేశారు. కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాననేటువంటి పేరుతో పిఠాపురం నియోజకవర్గంలో వర్మను జీరో చేసేసాం అంటూ అవసరం లేని నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రస్తావించినటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. వర్మ అనుచరులకి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. వర్మకు పార్టీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అనే మాట వినిపిస్తోంది. వాస్తవానికి పిఠాపురం వర్మకు ఆరంభంలో టికెట్ రావట్లేదు అని తెలియగానే ఆయన అనుచరులు బగ్గుమన్నారు. చాలా తీవ్రంగా అటు జనసేన అధినేతని ఇటు టీడీపీ నాయకత్వాన్ని బూతులతో ఇరుచుకుపడ్డారు. అలాంటి వర్మ అనుచరులు హఠాత్తుగా చల్లారిపోయారు. పార్టీ అధిష్టానం పిలిచి బొజ్జగించి ఎమ్మెల్సీ ఇస్తాం అని హామీ ఇవ్వగానే చల్లారిపోయి పార్టీ అధిష్టానం చెప్పినట్టుగా చేయడానికి సిద్ధమైపోయారు. అందుకనుగుణంగా 2024 సాధారణ ఎన్నికల్లో అటు కాకినాడ ఎంపీ పీఠానికి ఇటు పిఠాపురం ఎమ్మెల్యే స్థానానికి కూడా జనసేన విజయం కోసం పనిచేశారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులెవరు వాళ్ళ పార్టీకి ఓటేసుకునే అవకాశం కూడా లేకపోయినప్పటికీ జనసేన జెండాలు మోసుకుంటూ తిరిగారు. ఆ తర్వాత కూడా పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ ఇవ్వకపోగా, ఎటువంటి నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత దక్కకపోగా, ఇతర ఏ పదవి వర్మకు కేటాయించకపోగా, పిఠాపురంలోనూ రాష్ట్ర స్థాయిలోనూ వర్మకు ఎటువంటి ప్రాధాన్యత దక్కకపోయినప్పటికీ ఇంకా అణిగి మణిగి సాగుతున్నారు. పార్టీ అధిష్టానం మీద గౌరవభావంతోనే ఉన్నాం అనే సంకేతాలు ఇస్తున్నారు. జనసేన నాయకత్వం కూడా పదే పదే వర్మని అవమానిస్తున్నా పడినట్టే ఉంటున్నారు. ఎక్కడా తిరిగి ఘాటుగా స్పందించేదానికి కూడా సిద్ధం కావట్లేదు. చివరికి పిఠాపురంలోనే జనసేన పార్టీ ఆవిర్భావ సభ పెట్టి వర్మని కర్మ అంటూ జనసేన పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు లాంటి వాళ్ళు విరుచుకుపడినా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. అలా పిఠాపురంలో జనసేన పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాట జవదాటని నాయకుడికి ఇదా పార్టీ నాయకత్వం ఇచ్చే గౌరవం అనే అభిప్రాయం పిఠాపురం వర్మ అభిమానుల్లో వినిపిస్తోంది. ఇది వర్మకి తీరని అన్యాయం చేస్తున్న విషయమే అనే మాట బలపడుతోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి వర్మకి ఎన్నడూ ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు. 2009లో టికెట్ ఇచ్చింది, 2014లో పక్కన పెట్టేసింది, 2019లో టికెట్ ఇచ్చింది, 2024లో పక్కన పెట్టేసింది. ఇట్టా వర్మని తెలుగుదేశం పార్టీ నాయకత్వం పెద్దగా ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అయినప్పటికీ టీడీపీ నాయకత్వం వెంట టీడీపీ అధిష్టానాన్ని అనుకువగా సాగుతున్నప్పటికీ ఎస్విఎస్ఎన్ వర్మకి ఆ పార్టీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రే అంత చీపురు పుల్లలా తీసి పడేసిన తర్వాత వర్మని పూర్తిగా పక్కన పెట్టేశామన్నట్టుగా ఆయన అన్నిటికీ పడి ఉంటున్నారు అనే సంకేతం ఇస్తున్నట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ అవమానించినట్టుగా కనిపిస్తున్నాయి. వర్మ అండుకొని ఖాతరు చేయడానికి కూడా టీడీపీ నాయకత్వం సిద్ధంగా లేనన్న సంకేతంగా ఇది కనిపిస్తోంది. మరి భవిష్యత్తులోనైనా వర్మకి ఏదో ఒక పదవి రాకపోతుందా, ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయకపోతారా అని టీడీపీ శ్రేణులు వర్మ అనుచరులు ఆశిస్తుంటే అధిష్టానం దృష్టిలో వర్మ మీద ఇలాంటి అభిప్రాయం ఉందా అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇన్నాళ్ళుగా జనసేన పార్టీ అధిష్టానం పిఠాపురంలో మరొక పవర్ సెంటర్ రాకూడదని వర్మకి ఏ పదవి ఇవ్వకుండా అడ్డుపడుతున్నప్పటికీ అన్నింటికీ సహించి సాగుతున్న వర్మకి చివరకు ఇలా జరుగుతుందా అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఏమైనా మొత్తంగా వర్మకి మాత్రం చాలా చాలా పెద్ద అవమానంగానే దీన్ని భావిస్తున్నారు. వర్మని టీడీపీ నాయకత్వం ఎలా చూస్తుందో ఇదొక సంకేతంగా చూస్తున్నారు. మరి దీని మీద వర్మ ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పటికైనా తనను అవసరం లేని చోట ప్రస్తావించి అవమానించడానికి కూడా పార్టీ నాయకత్వం పూనుకుంటున్నటువంటి తరుణంలో దీని మీద ఆయన స్పందిస్తారా? ఇలాంటి ధోరణిని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారా? పదే పదే తనకు అన్నింటా అవమానాలు ఎదురవుతున్నా ఏమేమి పట్టనట్టే సాగిపోతారా? చాలా ముఖ్యమైనటువంటి విషయం. పిఠాపురం రాజకీయాల్ని మరొక మలుపు తిప్పే విషయంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది.